సరే రెండు సంఖ్యల కాసాగి ఇచ్చిండు, మొత్తం అడుగుతుండు, మన సంఖ్యలు ఏదైనప్పుడు ఇలా ఫైండ్ అవుట్ ఇస్తాం. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇఫ్ ద ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఇస్ 5767 దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ దోస్ నంబర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ లో మనం చూస్తున్నది ఏంటి అని అంటే, సో రెండు సంఖ్యల ఎల్సిఎం అన్నాడు, టూ నంబర్స్ ఎల్సిఎం ఇచ్చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏ అనుకుంటాం, ఒకటి బి అనుకుంటాం. సో ఏ బిలో ఎల్సిఎం ఉంది మన దగ్గర. మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమంటున్నాడు, ఏ ప్లస్ బి, సమ్ ఆఫ్ దోస్ నంబర్స్ అంటే ఏ ప్లస్ బి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఇందులో ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ ఏ అంటే ఒకటే వాల్యూ ఆప్షన్ లో ఉందనుకో, ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు. కానీ మనకి ఇక్కడ రెండిటి యొక్క సమ్ము ఆప్షన్ లో ఉందన్నట్టు. అటువంటి టైంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇచ్చింది ఏంటిది, ఎల్సిఎం ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు, 5767 అంటున్నాడు. కానీ ఆ టూ నంబర్స్ మనకి తెలియదు. సో అలాంటి టైంలో మనం తీసుకోవాల్సింది ఒక నంబర్ లో లాస్ట్ 2 డిజిట్స్ తీసేయాలి. సో ఇది కట్ చేసేసి ఇప్పుడు రిమైనింగ్ మన దగ్గర ఎంత ఉంది, 57 ఉందా లేదు. 57 ని మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే 57 అనే నంబర్ ఉంది. ఇప్పుడు 57 కి బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ మనం స్క్వేర్ వాల్యూ చూస్తాం. 57 కి నెక్స్ట్ వాల్యూ ఏంటి, 64. 64 అంటే ఏం తీసుకోవచ్చు, 8 స్క్వేర్ కదా. మరి 57 కి బిఫోర్ స్క్వేర్ వాల్యూ ఏంటి, 49 అంటే దేనికి స్క్వేర్ అవుతుంది, 7. అంటే నువ్వు తీసుకోవాల్సిన నంబర్స్ అనేటి 70 అండ్ 80 బిట్వీన్ లో ఉండాలి. అంటే 70 నుండి 80 మధ్యలో ఆ నంబర్స్ అనేది ఈ ఏబిఏ నంబర్స్ అని తీసుకుంటాం అన్నట్టు. ఆ నంబర్స్ కూడా మనం ఎలా తీసుకుంటాం అంటే ఓన్లీ ప్రైమ్ నంబర్సే చూడాలి మళ్ళీ, రైట్. అప్పుడు 70 కు 80 కి బిట్వీన్ లో ప్రైమ్ నంబర్స్ ఏంటి, 71, 73 అండ్ ఇంకోటి 79. అంటే మన దగ్గర 3 ఉంది మళ్ళీ ఇక్కడ. అందులో ఏబి మాత్రం 2 నంబర్సే నాకు కావాలి. మరి ఇక్కడ దేన్ని మల్టిప్లై చేస్తే మనకి 7 వస్తుందో కూడా చూసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, 3 కు 9 కి మల్టిప్లై చేస్తే మనకు ఫస్ట్ డిజిట్ ఏమొస్తుంది, 7. అంటే 73 ఇంటూ ఏం చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ 79 అంటే నాకు వచ్చేది ఏమొస్తుంది, 5767 వచ్చేస్తుంది. వచ్చిందా లేదా. సో ఈ రకంగా మనం ఆన్సర్ తీసుకుంటాం. అంటే మనకి 2 నంబర్స్ లేకున్నా కూడా మనం ఏబి వాల్యూస్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, స్క్వేర్ బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ. కానీ సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి 73 + 79 నీకు వచ్చే వాల్యూ ఎంత అని తీసుకోవచ్చు, 152. సో ఈ రెండు సమ్ చేస్తే 152 అవుతుంది. సో ఆప్షన్ సి రైట్ అవుతుంది. అంటే ఏ నెంబర్ అయినా మనం ఎల్సిఎం తీసుకునేటప్పుడు 2 నంబర్స్ లేకున్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. అర్థమైందా.